దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. నన్ను మలచిన దేవా అనేటటువంటి ఈ ప్రోగ్రాంను వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకు ప్రభు యేసు పేరిట శుభములను దేవుని యొక్క ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాను. నా పేరు కొమ్మారెడ్డి రఫేల్. నేను గుంటూరు మేత్రాసనానికి చెందినటువంటి గురువును. నేను రెంటచింతల అనేటటువంటి చాలా మంచి క్రైస్తవ గ్రామంలో జన్మించాను. 1964 జూలై మాసం 10వ తారీఖున పుణ్య దంపతులైనటువంటి కొమ్మారెడ్డి లూర్దుమరెడ్డి తెరేజమ్మలకు నేను 5వ సంతానంగా జన్మించాను. నాకు ఒక అన్న, 3 అక్కలు, ఒక చెల్లి ఉన్నారు. నా బాల్యం నుంచి కూడా నేను సాధారణంగానే పెరిగి పెద్దవాడిని అయ్యాను. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు RCM ఎలిమెంటరీ స్కూల్ రెంటచింతల్లో చదివాను. అయితే నాకు సరిగ్గా మాటలు రానందువలన మా అమ్మ ఒక అమ్మగారికి నన్ను అప్పచెప్పింది. ఆ సిస్టర్ పేరు కొమ్మారెడ్డి పౌలీనా. వారు గ్రుడ్డివారు. వారు నాకు విశ్వాసాన్ని చిన్నతనం నుంచే వారు నేర్పించటం ప్రారంభించారు. నా జీవిత ప్రథమ మలుపులో నాకు తోడుగా నిలిచి విశ్వాస బీజాలు నాటినటువంటి కన్యస్త్రీ రెవరెండ్ సిస్టర్ పౌలిన్. ఆ తర్వాత నేను హై స్కూలు రెంటచింతల్లో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలలో చదివాను. అక్కడ కూడా నాకు మా హెడ్ మాస్టర్ గారు నాకు విశ్వాసంలో నీవు చాలా బాగా ఎదగాలి అని నాకు ప్రతిరోజు చెప్పేటటువంటి వారు. ఫాదర్ సత్యానంద గారు వారు నాకు చాలా బాగా తర్ఫీదును ఇచ్చారు. ఆ తర్వాత సెమినరీలో చేరడానికి నాకు చాలా దగ్గరగా నాకు వీరిని చూడగానే నేను గురువు కావాలి అనుకున్నటువంటి వారు కొద్దిమంది గురువులు ఉన్నారు. వారిలో మొట్టమొదటి వారు నా మేనమామ అయినటువంటి దుగ్గింపూడి కిరీటి ఫాదర్ గారు, ఆ తర్వాత అడ్డగడ్ల శవరయ్య ఫాదర్ గారు. వీరి యొక్క స్ఫూర్తితో, వారు చేసేటటువంటి చాలా మంచి కార్యక్రమాలతో, వారు చెప్పేటటువంటి దైవ బోధతో నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆ తర్వాత గురువుగా నేను వెళ్ళాలి, గురు చదువుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా రెవరెండ్ ఫాదర్ సైమన్ గారు, మేకల సైమన్ గారు నన్ను ప్రోత్సహించి సెమినరీలో చేరడానికి వారు నాకు ముందుకు వెళ్ళడానికి నాకు సహకరించారు. సైమన్ ఫాదర్ గారు నాకు చాలా మంచి ఆధ్యాత్మిక గురువు. నీవు మంచి గురువుగా ఉండాలి, మంచి గురుత్వంలో నీవు సేవ చేయాలి అని నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించారు. ఆ విధంగా మా తల్లిదండ్రుల యొక్క సేవ ద్వారా, మా తల్లిదండ్రులు నాకు నేర్పినటువంటి విశ్వాసం ద్వారా, అలానే కొద్దిమంది గురువులు కన్యాస్త్రీల యొక్క ప్రోద్బలంతో నేను గురువు చదువుకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళాను. ఇది నా యొక్క బాల్య జీవితం. నా బాల్య జీవితం సాధారణమైనటువంటి చిన్న బిడ్డలలాగానే గడిచింది. దేవుడు నన్ను గురుత్వ చదువుకు వెళ్ళడానికి ప్రోత్సహించినటువంటి ప్రతి గురువుకు నేను కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను హైదరాబాదులో మైనర్ సెమినరీలో చేరాను. చేరినప్పుడు ఒక తోటి విద్యార్థి నన్ను చాలా గేలి చేస్తూ ఉండేటటువంటి వాడు. అతనిని ఒకరోజు నేను తీవ్రంగా కొట్టాను. కొట్టినప్పుడు మా రెక్టర్ నన్ను పిలిచాడు. పిలిచి, నీవు సెమినరీలో ఉండాలంటే ఇలా వేరే వాళ్ళ మీద చెయ్యి చేసుకోకూడదు, కొట్టకూడదు అని నాకు చెప్పారు. అప్పటి నుంచి నేను వారు చెప్పిన మాటలకు అనుగుణంగా నేను నా ప్రవర్తనను మార్చుకున్నాను. నేను మంచి గురువుగా కావాలి అని అభిలషించి నేను ముందుకు సాగాను. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ విజయవాడలో ఉన్నటువంటి లోయోలా కాలేజీలో చదివాను. ఆ లోయోలా కాలేజీ చదువంతా కూడా నేను చాలా బాగానే పూర్తి చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాదుకు వెళ్ళాను. అక్కడ నన్ను చాలా ఎక్కువగా చాలా బాగా ప్రోత్సహించినటువంటి గురువు, నాకు చాలా బాగా తోడ్పడినటువంటి ఒకరిని నేను గుర్తు చేసుకోవాలి. వారు నాకు రెక్టర్గా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ శనివారపు చిన్నప్ప గారు. రెవరెండ్ ఫాదర్ శనివారపు చిన్నప్ప నన్ను ప్రతి విషయంలో వారు ప్రోత్సహించారు. నీవు చాలా బాగా చేస్తూ ఉన్నావు, చాలా మంచి గురువు అవుతావు అని నన్ను ప్రోత్సహించారు.
నేను వారి యొక్క ప్రోద్బలం వలన, అలానే ఇతర గురువుల యొక్క మంచి చదువు వల్ల, జ్ఞానం వలన నేను నా గురుత్వ జీవితానికి దగ్గరకు వెళ్ళాను. అది 1990వ సంవత్సరం మార్చి 14వ తారీఖున నేను మా మిత్రానులైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో గుంటూరు మేత్రాసనానికి నేను గురువుగా అభిషిక్తుడనయ్యా. నేను గురువుగా మా యొక్క రెంటచింతల గ్రామంలో గురువుగా అభిషిక్తుడిని అవుదామనుకున్నాను. కానీ మా మేత్రాసనం యొక్క 50 సంవత్సరాల జూబిలీ ఉండడం వలన నా నలుగురు సోదరులతో మేమందరం 5గురు ఒకేసారి డాన్ బోస్కో గ్రౌండ్స్లో గురువులంగా అభిషిక్తులమయ్యాం. నా గురు జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరిగాయి. దేవుడు నన్ను మార్చి 14, 1990వ సంవత్సరంలో గురువుగా అభిషిక్తుడిని చేశాడు. అప్పటి నుంచి నేను చాలా బాగా మంచి గురువుగా, ముఖ్యంగా నేను సాంఘిక సేవలో చాలా బాగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. అయితే దేవుడు నాకు ఒక రోజున జూలై 4వ తారీఖు రాత్రి, జూలై 4, 1999వ సంవత్సరం రాత్రి నేను నిద్రించిన తర్వాత నేను అలానే కోమాలోకి వెళ్ళిపోయాను. ఉదయాన్నే పూజకు నేను రానందువలన కన్యాస్త్రీలు వచ్చి ఫాదర్ గారు ఎక్కడా అని నా యొక్క తలుపు తట్టినప్పుడు నేను కోమాలో ఉండిపోయాను. నా యొక్క జీవితంలో 5 రోజుల పాటు నేను కోల్పోయాను. 5 రోజుల పాటు నేను కోమాలోనే ఉన్నాను. ఆ తర్వాత నన్ను వెంటిలేటర్పై ఉంచారు. రమేష్ హాస్పిటల్లో, గుంటూరులో ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో నేను ఇక మరణించాను, ఇక ఇతని యొక్క జీవితం కొనసాగదు అని డాక్టర్లు అందరూ చెప్పారు. అయితే 5వ రోజున, అది నా యొక్క పుట్టినరోజు, జూలై 10వ తారీఖు 1999వ తారీఖున నేను మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను. అప్పటి వరకు నేను సాంఘిక సేవ చేయాలి అన్నటువంటి దృక్పథంతో పనిచేశాను. అయితే 2వ భాగంలో దేవుడు మాత్రం నన్ను సాంఘిక సేవ ఇంతవరకు చాలు, ఇప్పటి నుంచి బాగా ఆధ్యాత్మిక సేవలో నీవు ముందుకు వెళ్ళాలి అని దేవుడు నాకు ఆ రోజున చెప్పాడు. నా జీవితం మొదటి భాగం ఒక ఎత్తు, 2వ భాగం మరొక రకంగా మలుపు తిరిగింది. ఈ ప్రతి మలుపులో నా జీవితాన్ని దేవుడు శాసించాడు. నా జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యాలను చేశాడు. 1990 మార్చి 14వ తారీఖున గుంటూరులో అభిషిక్తుడైనటువంటి నేను మొట్టమొదటిగా పిడుగురాళ్ల విచారణలో అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్గా నన్ను వేశారు. అక్కడ నాకు బాగా తోడ్పడినటువంటి గురువు రెవరెండ్ ఫాదర్ యాసారపు శౌరిరాజు గారు. వారి నుంచి నేను సోషల్ సర్వీస్, సాంఘిక సేవ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అప్పటి వరకు నాకు సాంఘిక సేవ అంటే ఏంటో పెద్దగా తెలియదు. అయితే నేను గురువుగా 2 రకాలుగా నేను మేత్రాసనానికి ఉపయోగపడ్డానని నేను భావిస్తూ ఉన్నాను. మొట్టమొదటిది దైవ సేవ, 2వది సాంఘిక సేవ. 2 భాగాలలో కూడా నేను చాలా విశిష్టంగా పనిచేశాను. మొట్టమొదటిగా నేను పిడుగురాళ్లలో అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్గా పనిచేశాను. ఆ తర్వాత నన్ను ఫిరంగిపురం విచారణలో కూడా అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్గా 3 సంవత్సరాల పాటు నేను పనిచేశాను. ఆ తర్వాత నేను పాతరెడ్డిపాలెంలో నన్ను మా యొక్క మేత్రానులు విచారణ గురువులుగా నియమించారు. అక్కడ నన్ను గాలిబాలి పీఠాధిపతులు లా చదవమన్నారు. సో అప్పుడు నేను 3 సంవత్సరాల పాటు ఏసీ కాలేజీలో నేను లా చదివాను. అదే సమయంలో నన్ను సిఆర్ఎస్, క్యాథలిక్ రిలీఫ్ సర్వీసెస్ అన్నటువంటి సాంఘిక సేవా సంస్థను కూడా, ఆ బాధ్యతను కూడా నాకు అప్పచెప్పి ఆ సాంఘిక సేవలో కూడా పనిచేయమని నాకు వారు ఆదేశించటం జరిగింది. అప్పటి నుంచి నేను సాంఘిక సేవను అలానే ఆధ్యాత్మిక సేవను రెండింటినీ కొనసాగిస్తూ వచ్చాను. పాతరెడ్డిపాలెం తర్వాత నేను లాయర్గా 3 సంవత్సరాల పాటు మన యొక్క మేత్రాసనానికి పనిచేశాను. ఆ తర్వాత బిషప్ గారు నన్ను ఒక క్రొత్త మిషన్ను మొదలు పెట్టమని మాచవరానికి పంపించారు. మాచవరాన్ని నేను క్రొత్త మిషన్ స్టేషన్గా తీసుకొని అక్కడ ఒక క్రొత్త ప్యారిష్ను ప్రారంభించాను. నాకు చాలా సంతోషం మాచవరం ప్రారంభించటం. ఎందుకంటే సెయింట్ ఆన్స్ కన్యాస్త్రీలు అక్కడ మేము స్కూల్ పెడతామన్నారు. అయితే దానిని దేవుడు వేరే రకంగా మలిచాడు. స్కూలు తీసివేసి ప్రస్తుతం అక్కడ HIV AIDS సంబంధించినటువంటి చిన్నారులను వారు చదివిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆలనా పాలనను కూడా చూస్తూ ఉన్నారు. నేను ప్రారంభించినటువంటి మొట్టమొదటి మిషన్ పాత మాచవరంలో
ఇంత మంచి సేవ చేయడం నాకు చాలా సంతోషం, ఆనందంగా కూడా ఉంటుంది. ఆ తర్వాత నేను సిరిపురం విచారణకు వెళ్ళాను. అది చాలా మంచి విచారణ. ఆ విచారణ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను 1 సంవత్సరం సెలవు ఇవ్వమని మా మేత్రానులను అడిగాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను 1 సంవత్సరం సెలవు ఇవ్వమని మా మేత్రానులను అడిగాను. అయితే ఆ సెలవు సమయంలో మధ్యలో ఒక గురువు మరణించటంతో, గుంటూరు మేత్రాసన గురువు మరణించటంతో నన్ను మళ్ళీ వెనుకకు రమ్మన్నారు. అయితే మా పీఠాధిపతులు నేను వారిని రిక్వెస్ట్ చేయడం మూలాన వరంగల్ మేత్రాసనంలోని కాజీపేటలో నేను ఒక 9 నెలలు పనిచేశాను. వేరే మేత్రాసనంలో కూడా పనిచేసే భాగ్యాన్ని నేను పొందాను. అయితే నాకు అక్కడి నుండి నేను కాజీపేట నుంచి తర్వాత నా యొక్క 11-12 సంవత్సరాల వరకు మా పీఠాధిపతులు నన్ను సోషల్ సర్వీస్లో మాత్రమే ఉంచారు. నన్ను అక్కడ నుంచి మేత్రాసన యువత డైరెక్టర్గా, ఆ తర్వాత మేత్రాసన స్పాన్సర్షిప్ డైరెక్టర్గా, ఆ తర్వాత గుంటూరు మేత్రాసన సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్గా కూడా నాకు పదవులను ఇచ్చారు. నేను సాంఘిక సేవను చాలా ఉన్నతంగా, చాలా మంచి విలువలతో నేను చేయడానికి ప్రారంభించాను. అయితే ఈ సమయంలో సాంఘిక సేవ చేస్తూ ఉన్నటువంటి ఈ 16 సంవత్సరాల పాటు నేను మా యొక్క యువత డైరెక్టర్గా, స్పాన్సర్షిప్ డైరెక్టర్గా, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ 16 సంవత్సరాలలో ఆధ్యాత్మిక సేవ నాకు కొరవడిందేమో అని చాలామంది అనుకోవచ్చు. కానీ నేను ఈ సమయంలో కొన్ని పుస్తకాలను వ్రాసాను. మన యొక్క కథోలిక స్త్రీ సభకు చాలా ఉపయుక్తమైనటువంటి 12 పుస్తకాలను నేను మన కథోలిక స్త్రీ సభ కోసం రాయడం నాకు చాలా సంతోషం. ఆ 12 పుస్తకాలలో చాలా ముఖ్యమైనటువంటివి 7 దివ్య సంస్కారాలను గురించి వ్రాసాను. పునీత అంతోని వారి గురించి రాశాను. పునీత జోజప్ప గారి గురించి రాశాను. 40 పరిశుద్ధ శిలువ మార్గాల మీద రాశాను. అలానే బాలయేసు మీద రాశాను. దీవెనల కురియాలి అన్నటువంటి పుస్తకాన్ని రాశాను. శిలువ పీఠము చెంత అని యేసు ప్రభు శిలువలో పలికినటువంటి 7 మాటలను 7 పాపాలకు అనుసంధానిస్తూ ఒక మంచి గ్రంథాన్ని వ్రాశాను. ఈ విధంగా నేను కథోలిక స్త్రీ సభకు 12 గ్రంథాలను అందించటం నాకు చాలా సంతోషం. ఈ యొక్క సాంఘిక సేవలో నేను సాంఘిక సేవ చాలా ముమ్మరంగా చేస్తూనే అనేక పాఠశాలలలో పిల్లలకు కావలసినటువంటి అన్ని అవసరాలను తీరుస్తూనే ఈ యొక్క ఆధ్యాత్మిక సేవను కూడా దేవుడు చేయడానికి నాకు ప్రేరేపణను ఇచ్చాడు. ఇది నాకు చాలా సంతోషదాయకం. 35 సంవత్సరాల గురుత్వ జీవితంలో 18 సంవత్సరాల పాటు నేను సాంఘిక సేవలో గడిపాను. సాంఘిక సేవతో పాటు ఆధ్యాత్మిక సేవను కూడా కలగలిపి పనిచేసుకుంటూ వచ్చాను. నా యొక్క జూబిలీ 1995వ సంవత్సరం. జూబిలీ చేసుకోకుండా ఆ సందర్భంలో దానికి ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బుతో రెంటచింతలలో ఆర్కేంజల్స్ హోమ్ ఫర్ ద ఏజ్డ్ను మొదలుపెట్టాను. అక్కడ ప్రస్తుతం 30 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ ఉంది ఈ వృద్ధాశ్రమం. అలానే అదే సందర్భంలో ఆర్కేంజల్స్ ఇంటలెక్చువల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్కి ఒక స్కూలును ప్రారంభించారు. అది సెయింట్ యాన్స్ సిస్టర్స్ నడుపుతూ ఉన్నారు ప్రస్తుతం. ఆ తరువాత నేను గుంటూరు మేత్రాసన సాంఘిక సేవా సంస్థ తర్వాత నేను చిన్నబొత్తుని భాగ్య మా బిషప్ గారిని అడిగి ఒక చిన్న విచారణను నాకు ఇవ్వండి అని అడిగాను. ఆ విధంగా నేను మాచర్ల విచారణకు వచ్చాను. ఈ మాచర్ల విచారణను చూసినప్పుడు ఇక్కడ దేవాలయం కొరవడింది అని నాకు అనిపించింది. దేవాలయాన్ని కట్టాలి అని అనుకున్నాను. ఆ సందర్భంలోనే 2 కార్యాలు జరిగాయి. ఒకటి,
నేను కోమాలోకి వెళ్ళి 5 రోజుల పాటు నేను ఈ లోక జీవితాన్ని వదిలివేశాను. రెండవ చాలా గొప్ప కార్యం, మా అమ్మ మరణం కూడా జరిగింది అదే సమయంలో. ఈ 2 సంఘటనలు నాకు చాలా గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయి. ఒక మంచి దేవాలయం మాచర్ల పట్టణంలో నిర్మించాలి అని. అందుకే ఈ అద్భుతమైనటువంటి, అందమైనటువంటి, సుందరమైనటువంటి ఈ దేవాలయానికి అంకురార్పణ జరిగింది. నాకు సహాయం చేసినటువంటి ఆ నిత్య సహాయమాత తల్లికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. అందుకే ఈ దేవాలయం నిత్య సహాయమాతకు అంకితం చేయబడింది. ఆ తర్వాత నేను నా జీవితంలో 2 గొప్ప ఎపిడమిక్స్ని చూశాను, వాటిలో పనిచేశాను. అవి మొట్టమొదటిది సునామీ సందర్భం. ఆ సునామీ సందర్భంలో నేను కోల్పింగ్ యూత్ సెంటర్లో మేత్రాసన యువత డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. అక్కడ మత్స్యకారులకు అనేక ఇండ్లను కట్టించాను, వారిని దేవుని వైపునకు రావడానికి ప్రోత్సహించాను. ఆ తర్వాత కాలంలో నేను చూసినటువంటి 2వ గొప్ప ఎపిడమిక్ COVID-19. ఈ కోవిడ్ జరిగినప్పుడు నేను మాచర్లలోనే ఉన్నాను. మాచర్ల, కారంపూడి, గురజాల, రెంటచింతల, వెల్దుర్తి ఈ మండలాలన్నింటిలో కూడా మేము వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాలను, అలానే సాంఘిక సేవలో కూడా మేము చాలా కార్యక్రమాలను ఈ మండలాలలో చేశాం. ఈ యొక్క సోషల్ వర్క్, అలానే రిలీజియస్ పాస్టరల్ వర్క్ రెండిటిని కలగలిపి నేను పనిచేయడం నాకు చాలా గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. దీనికి నాకు సహకరించినటువంటి మా మేత్రాణులు, గాలిబాలి పీఠాధిపతులు, అలానే భాగ్య పీఠాధిపతుల యొక్క ప్రోత్సాహం కూడా నాకు చాలా అధికంగా ఉంది. ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం, నా తరువాత నిలిచిపోయేటటువంటి కొన్నిటిని నేను ప్రారంభించాను. అవి మొట్టమొదటిగా ఒక నూతన మిషన్ సెంటర్ను ప్రారంభించాను మాచవరంలో. అక్కడ సెయింట్ ఆన్స్ HIV/AIDS స్కూల్ మరియు వసతి గృహం నడుస్తుంది. అనేక మంది HIV చిన్నారులు అక్కడ ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నారు. రెండవది, నేను గుంటూరు మేత్రాసన సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు బిషప్ బాలి కాంప్లెక్స్ను నేను పూర్తి చేశాను. అది కూడా మన యొక్క మేత్రాసనానికి ఒక మణిదీపికగా ఉంటుంది. మూడవది, నేను రెంటచింతలలో ఆర్కేంజల్స్ హోమ్ ఫర్ ద ఏజ్డ్ను స్టార్ట్ చేశాను. అది ఎంతోమంది వృద్ధులకు ఉపయోగపడుతుంది. నాలుగవదిగా, రెంటచింతలలోనే ఆర్కేంజల్స్ స్కూల్ ఫర్ ఇంటలెక్చువల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్కు నేను స్కూల్ ప్రారంభించాను. మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అక్కడ చాలామంది వసతిని పొందుతూ ఉన్నారు. అలానే ఐదవదిగా, చాలా ముఖ్యమైనటువంటిది, మణిమాణిక్యంలా నేను చెప్పుకోదగినటువంటిది, ఈ మాచర్ల సుందరమైనటువంటి దేవాలయం. నేను మరణించిన తర్వాత కూడా ఇవన్నీ అలానే నిలబడతాయి, ఎంతోమందికి ఆశ్రయాన్ని ఇస్తాయి, ఎంతోమందికి ప్రార్థించటానికి అవి పురికొల్పుతాయి, ఎంతోమందిని దేవుని చెంతకు ఇవి తీసుకొని వస్తాయి. ఇవి నేను ఇలాంటివి ప్రతి గురువు చేసినట్లయితే, వారి యొక్క జీవిత కాలంలో ఇలాంటివి 1-2 చేసినట్లయితే అనేక మంది దీనిలో ఆశ్రయం పొందుతారు, దేవుని చెంతకు వారు తీసుకొని రాబడతారన్నటువంటిది నా యొక్క ప్రగాఢ అభిలాష. ఇవన్నీ నేను నా యొక్క స్వంతగా నేను చేయలేదు. ఇవన్నీ కూడా దేవుని యొక్క సంకల్పంతో, దేవుని యొక్క ఆశీస్సులతో, దేవుని యొక్క దీవెనలతోనే నేను ముందుకు నడిచాను. ఆ దేవుడు నా ప్రతి మలుపులో ఆయన నాకు వెన్నంటి ఉన్నాడు, నాకు సహకరించాడు, నాకు సహాయం చేశాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించాడు ఆ దేవుడు. దీనన్నిటికీ నేను ఆ దేవదేవునికి కృతజ్ఞతలను, దేవుని యొక్క ఆశీస్సులను నేను కోరుతూ ఉన్నాను. నా గురుత్వ జీవితం చాలా అద్భుతాలమయం. దేవుడు నన్ను ప్రతి మలుపులో తన యొక్క అదృశ్య హస్తంతో నడిపించాడు ముందుకు. ఈ సందర్భంలో నేను దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఒక మనవి చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఒక గురువు అంటే అనేక కార్యక్రమాలు చేస్తాడు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు, సాంఘికపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ముఖ్యంగా తల్లిదండ్రులు గురుత్వ జీవితానికి తమ బిడ్డలను పంపించడానికి చాలామంది వెనుకాడుతూ ఉన్నారు. ఈ సమయంలో నేను తల్లిదండ్రులకు చెప్పేటటువంటి మాట ఒక్కటే, దేవుని సేవ అన్నిటికంటే చాలా గొప్పదైనటువంటి సేవ అని గుర్తించండి.
ఆ దేవుడు మిమ్మలను దీవించాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని ఒక్కరిని దైవ సేవ కోసం వినియోగించటం, దైవ సేవ కోసం ప్రోత్సహించటం మీ యొక్క విధిగా భావించండి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇన్ని గొప్ప కార్యాలను నా జీవితంలో చేసినటువంటి దేవుడు మిమ్మలను కూడా అపారంగా దీవిస్తాడు. మీ యొక్క కుటుంబాలను, మీ బిడ్డలను కూడా దీవించాలి అని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఇక చివరిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి, నన్ను మలచిన దేవా అన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దివ్యవాణి టీవీ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.